భూభారతి కాదు, అది భూదోపిడే. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేతలు అధికారులు జేబులు నింపడానికే కొత్త భూభారతి పోర్టల్ స్కామ్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను కాపాడేందుకే ఆపరేటర్లు అరెస్ట్. ధరణి రద్దు చేసి తెచ్చిన భూభారతిలో ప్రజల ఆస్తులకు రక్షణ కరువు. ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి లేదా సిట్ తో విచారణ జరిపించాలి హరీష్. ఖజానాకు జరిగింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అన్ని విషయాలు తేలాలంటే వెంటనే ఒక సిట్ వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెవెన్యూ మంత్రి గారు అన్ని విషయాలు బయట పెట్టండి. మేడ్చల్ జిల్లాలో ఎంత జరిగింది, యాదాద్రిలో ఎంత జరిగింది, భువనగిరిలో ఎంత జరిగింది, ఈ మూడు బయట పెట్టింది విలేకరులే. మరి ఇంకా మిగతా జిల్లాలో ఎక్కడెక్కడ జరిగింది, రాష్ట్రం మొత్తం ఎన్ని జిల్లాల్లో ఎంత అవినీతి జరిగింది, ఎంత కుంభకోణం జరిగింది, దీని వెనుక ఎవరున్నారో అన్ని బయట పెట్టాలని మేము ఇలా ఆ పేలని బాంబుల మంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బయట పెట్టాలని ఇవ్వాలి. ఎందుకు నోరు మూసుకున్నావు? ఆయనకంతా అహంకారం, ఆయన ఒళ్ళంతా శరీరం అంతా అహంకారంతో నిండి ఉంటుంది. మాట్లాడితే అహంకారంతోనే మాట్లాడుతుంటాడు. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ నీ శాఖలో జరుగుతుంటే నువ్వు ఎందుకు పెదవిప్తలేవు? ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిండా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు పడతా ఉంటే, ప్రజల డబ్బును కొంతమంది కొల్లగొడతా ఉంటే, దీని మీద ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఎందుకు రివ్యూ చేయలేదని అడుగుతా ఉన్నా.